హలో అందరికీ, నేను మీ దుర్గా. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైజాగ్ టు అమెరికా. మీరు కనుక నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు దుర్గా. నేను యూఎస్ఏలో మాస్టర్స్ చేస్తున్నా. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఈ వీడియో కొంచెం స్పెషల్ నాకు, ఎందుకంటే నేను యూఎస్ వచ్చి ఎగ్జాక్ట్గా ఈ రోజుకి 1 year అయిందనమాట. నేను August 3rd రోజు స్టార్ట్ అయ్యా ఇండియాలో. కాబట్టి ఒక వీడియో చేయాలనిపించింది. అంటే ఈ 1 year జర్నీలో నేను ఏమేమి తెలుసుకున్నా, అంటే నాకు ఏమేమి అనిపించే ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. ఓకే ఓకే అండ్ అలానే మన ఛానల్లో వీడియో పెట్టి చాలా డేస్ అవుతుంది, చాలా మంత్స్ అవుతుంది వీడియో పెట్టి. లాంగ్ వీడియో అయితే అసలు పెట్టట్లేదు కదా ఈ మధ్య. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా ట్రై చేద్దాం అనుకుంటున్నా వీడియోస్ పోస్ట్ చేయడానికి. వీడియోస్ ఏం పెట్టకుండా ఛానల్ ఇన్యాక్టివ్ ఉన్నా సరే స్టిల్ సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. థ్యాంక్ యూ ఏం చెప్పగలను ఇంతకన్నా. సో ఇంకా మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ యుఎస్ రావడానికి నేను కొంచెం ఎక్కువ స్ట్రగుల్ అయ్యాను అనమాట. ఎందుకంటే నాకు బేసిక్గా యుఎస్లో రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ కానీ అండ్ అలానే ఫ్రెండ్స్ కూడా లేరు. కానీ బై గాడ్స్ గ్రేస్ అంతా ప్రతి ఒక్కటి టైం, అంటే నేను ప్రాసెస్ అంతా లేట్గా స్టార్ట్ చేసి యూనివర్సిటీస్కి లేట్గా అప్లై చేసినా కూడా అడ్మిట్ వచ్చి I-20 వచ్చింది. అండ్ ప్రతి ఒక్కటి టైం మీద జరిగి బాగానే ఇక్కడి వరకు వచ్చానమాట. చిటికలే ఈ చిటికలేంటి చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఈ వీడియోలో నేను మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే అమ్మాయిలకి అసలు ఎవరు సపోర్ట్ చేయరు కదా, ఇంకా విలేజ్లో అయితే తెలుసు కదా మనందరికీ. అండ్ అలానే చాలామంది పక్క నుంచి చెప్తుంటారు కదా, ఎందుకు చదివిస్తున్నారు మీరు, టైం వేస్ట్ ఇది అది అని చెప్పినా కూడా పట్టించుకోకుండా సపోర్ట్ చేస్తున్నారనమాట. అండ్ అలానే ఒకవేళ ఈ వీడియో ఎవరైనా పేరెంట్స్ చూస్తే కనుక పక్కన వాళ్ళ మాటలు అసలు వినొద్దు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర మనీ ఉన్నా కూడా వాళ్ళు చదివించారనమాట, ఎక్కడ మనీ వేస్ట్ అయిపోతాయని చెప్పి. అలాంటి మైండ్ సెట్ పెట్టుకొని మళ్ళీ వేరే వాళ్ళు ఎక్కడ బాగుపడతారని చెప్పి వీళ్ళని కూడా చెడగొడుతుంటారు. కాబట్టి మీ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అండ్ అలానే మీకు కూడా సపోర్ట్ చేయాలి ఉంది, మీకు సపోర్ట్ చేయగలరు అనుకుంటే సపోర్ట్ చేయండి. వేరే వాళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పి వాళ్ళు అస్సలు వినొద్దు ఏం కూడా. ఎందుకే విషయం చెప్పాలనిపించింది, ఎందుకంటే నేను నా విషయంలో ఇంకా చాలామంది విషయంలో చూసాను అనమాట. సపోర్ట్ చేసే వాళ్ళని కూడా చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, అబ్రాడ్ వచ్చిన తర్వాత నేను చాలా విషయాలు నేర్చుకున్నా. ఫస్ట్ విషయం వచ్చేసి, ప్రతి ఒక్కటి నా ఓన్గా అనమాట. కామెడీ ఏంటంటే, ఇండియాలో ఉన్నప్పుడు మా ఊరి నుంచి జస్ట్ ఒక 5-10 miles కూడా నేను సరిగ్గా వెళ్ళి రాలేను అనమాట. ఎగ్జాక్ట్గా ఎవరిని అడగకుండా నా అంతలు నేను వెళ్ళి రాలేను. అంటే మా డాడీ కానీ ఎవరొక్కరు ఉండాలి పక్కాగా నాతో పాటు, ఈవెన్ ఫ్రెండ్స్ అయినా. అలాంటిది ఇప్పుడు నా అంతలు నేను ఇక్కడ వరకు వచ్చి అండ్ అలానే ప్రతి ఒక్కటి నా ఓన్గా అంటే మేనేజ్ చేయగలుగుతున్నా. చాలా విషయాలు నేర్చుకున్నా. చాలా వీక్గా ఉండేదాన్ని, ప్రతి దానికి ఏడ్ చేసేదాన్ని, ప్రతి ఒక్క దానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అలా ఉండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ప్రతి ఒక్కటి మనకు ఓన్గా ఎలా చేసుకోవాలి అండ్ అలానే కుకింగ్ కూడా నేర్చుకున్నా. అండ్ అలానే ప్రతి ఒక్కటి మనీ కానీ, ఇండియాలో ఉన్నప్పుడు మనీ వాల్యూ తెలిసేది కాదు, ఎంత పడితే అంత ఖర్చు పెడుతూ ఇలాగా అలా అట్లా ఉండేదన్నమాట, సిచ్యువేషన్ వరిస్ట్ ఉన్నా కూడా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క $1 కూడా కౌంట్ చేయడము, ప్రతి ఒక్కటి అట్లా ఇండియా మనీలో ఆలోచిస్తే కొంచెం భయం వేసి ప్రతి ఒక్కటి ఆలోచించి ఖర్చు పెట్టడం కానీ అండ్ అలానే డ్రైవింగ్ కానీ, ఇలా చాలా ఇంపార్టెంట్ విషయాలని నేర్చుకున్నాను అనమాట. అండ్ ఇంకా స్టిల్ నేను చాలా నేర్చుకోవాలి. కానీ ఇప్పటివరకు అయితే 1 yearలో పర్లేదు. నేను ఏదో పెద్ద గొప్ప ఘనకార్యాలు ఏం చేయకపోయినా అట్లీస్ట్ అంటే నాకు కావాల్సినవన్నీ నేను చేసుకోగలుగుతున్నాను అనమాట. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ పెట్టడం కూడా ఒక పెద్ద వింతే నాకు. ఎందుకంటే నా మైండ్ సెట్ ఎలా అంటే, ఎవరైనా ఏమైనా చేస్తే ఎవరేమనుకుంటారు అట్లా ఆలోచించే రకం. కానీ ఇప్పుడు నా అంతలు నేనే అంటే ఒక వీడియో చేస్తున్నాను అండ్ వేరే వాళ్ళు చూస్తున్నారు కూడా. సో ఇది చూడడానికి కూడా కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది నాకు. యాక్చువల్గా నేను చాలా ఫాస్ట్గా మాట్లాడతా, కాబట్టి ఎవరికి అర్థం కాదని చెప్పి అదొక వీక్నెస్లో ఫీల్ అయ్యేదాన్ని. మా ఫాదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారనమాట, అంటే మంచిగా మాట్లాడుతున్నావు యూట్యూబ్లో అని చెప్పి. అయినా ఇప్పుడు కొంచెం డేరింగ్ వచ్చింది యూట్యూబ్లో, కానీ ఏదైనా ఎవరైనా ఏమైనా అన్నా కూడా లైట్ తీసుకోవడం, అంటే అదే నాకు రియల్ లైఫ్లో కూడా అప్లై అవుతుంది అనమాట. అన్నిటికంటే మోస్ట్ హార్డెస్ట్ పార్ట్ ఏంటంటే, ఫ్యామిలీ మన దగ్గరలో ఉండకపోవడం. ఈవెన్ మనకి చిన్నప్పటి నుంచి ఆర్ కాలేజ్ నుంచి ఉండే ఫ్రెండ్స్ కూడా ఉండరు కాబట్టి, అంటే అబ్రాడ్లో ఉండే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఆ పెయిన్ ఎలా ఉంటుందని.
అంటే ఒక మూమెంట్లో మనం వెళ్దాం అనుకున్నా వెళ్ళలేమన్నమాట, సిచ్యువేషన్స్ బట్టి ఇదంతా చూసి. కాబట్టి మోస్ట్ హార్డెస్ట్ పార్ట్ ఏంటంటే మనం అనుకునే టైంలో ఈవెన్ ఫ్యామిలీని చూడడానికి అవ్వదనమాట. అదే కొంచెం హార్డ్ అనిపిస్తుంది. మిగతావన్నీ మోస్ట్లీ మనం మేనేజ్ చేస్తామన్నమాట. అంటే వన్స్ మనం కంఫర్ట్ జోన్ వదిలేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి అందరూ నేర్చుకుంటారు. అండ్ అలానే కొంచెం అమెరికాలో లైఫ్ కూడా కొంచెం కంఫర్ట్గానే ఉంటుంది. అంటే కష్టపడాలి పక్కాగా. కష్టపడినా కూడా చాలా వరకు ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా థింగ్స్ అన్నీ కొంచెం ఈజీ ఉంటాయి అన్నమాట. కాబట్టి బాగానే ఉంటుంది లైఫ్. మరి అంత కష్టంగా అట్లేం ఉండదు. కాకపోతే ఎవరూ లేకుండా ప్రతి ఒక్కటి మనకి మనమే చేసుకోవాలి కాబట్టి కొంచెం హార్డ్ అనిపిస్తుంది అనమాట. లైఫ్లో మనకి బెస్ట్ పీపుల్ ఉంటారు. అండ్ అలానే కొంతమంది మనకి గుణపాఠం కూడా నేర్పిస్తారు కదా. సో ఈ జర్నీలో నేను కూడా చాలామందిని, కొంతమందిని బెస్ట్ పీపుల్ని చూస్తే, అలాగే కొంతమంది నాకు ఒక ఎక్స్పీరియన్స్ చూపించారనమాట. అంటే మనుషులు ఎలా కూడా ఉంటారు, సో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి. కాబట్టి అలానే అంటే చాలామంది హెల్ప్ చేయడం కానీ, లేదంటే మనం వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, ఇలా చాలా విషయాల్లో బాగా అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు చాలా సార్లు రియలైజ్ అవ్వడానికి కూడా కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఏంటి నేను అంటే మా పేరెంట్స్ చూసి 1 ఇయర్ అయిందా, అంటే 1 ఇయర్ నుంచి నేను వాళ్ళకి దూరంగా ఉన్నానా అని చెప్పి. అంటే ఇప్పుడు చాలామంది ఇన్స్టాలో కానీ ఎక్కడైనా వీడియోస్ పెడితే అబ్రాడ్ వాళ్ళు ఏంటో ఓవర్ యాక్షన్ చేస్తుందని అనిపిస్తుంది. కానీ యాక్చువల్గా అంత బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడు మనకి అంటే ఒక మూమెంట్లో లో అయినా, లేదంటే ఇక్కడ ఎవరితోనైనా గొడవ అయినా, లేదంటే మెయిన్ ఏంటంటే మనకి హెల్త్ బాగాలేనప్పుడు చాలా లో అయిపోతాం అనమాట. ఎందుకంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడానికి కానీ అదంతా అంత ఈజీ ఉండదు ఇక్కడ. ఈవెన్ మనం వెళ్ళినా కూడా ఎంత స్పెండ్ చేయాల్సి వస్తుందో కూడా మనకు అర్థం కాదు ఇక్కడ ఇన్సూరెన్స్లు ఇవన్నీ. కాబట్టి హెల్త్ బాగాలేనప్పుడు కానీ, మనం ఒక మూమెంట్లో లో అయినప్పుడు ఇండియాలో కంటే ఇక్కడ ఉన్నప్పుడు మనకి చాలా హెవీగా అనిపిస్తుంది అనమాట ఆ ఫీలింగ్ అనేది. దట్ టు సడన్గా మనకి అదే మూమెంట్లో అదే ఇండియాలో ఉంటే మనం వెంటనే ఇంటికి వెళ్ళొచ్చు, లేదంటే మన ఫ్రెండ్స్ని కలవచ్చు, అట్లా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అనుకున్నంత ఈజీగా ఇండియా వెళ్ళడం అవ్వదు కదా. కాబట్టి అంటే కమెంట్స్లో పెడతారు కదా, ఏంటి అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళకి కష్టాలు ఉంటాయా అని. ఎక్కడున్నా ఉంటాయి, కానీ అబ్రాడ్లో మనకి ఎవరు ఉండరు కాబట్టి కొన్ని లో పాయింట్స్లో ఎక్కువ అనిపిస్తుంది. అండ్ అలానే ఈ జర్నీలో నేను చాలామందిని కలిసాను అనమాట. అంటే మన తెలుగు వాళ్ళే కాకుండా గుజరాతీ పీపుల్ కానీ, లేదంటే ఇంకా మరాఠీ, మలయాళం వాళ్ళు, తమిళ్ వాళ్ళు, ఇలా చాలామందిని కలిసా. అండ్ అలానే ఇండియా వాళ్ళే కాకుండా మెక్సికన్స్ కానీ, ఇంకా ఫిలిపియన్స్, ఇట్లా చాలా స్టేట్స్ నుంచి. అంటే ఇక్కడ అమెరికా అంటే మెయిన్గా మనకి మోస్ట్లీ కంట్రీ అంతా ఇమిగ్రెంట్స్ మీద నడుస్తుంది కదా. కాబట్టి ఇక్కడ మనకి ఒక్క కంట్రీ అని కాకుండా మోస్ట్లీ అన్ని కంట్రీస్ కలిపి ఉంటారనమాట. చైనీస్ వాళ్ళు, కొరియన్స్ కానీ, ఇలా చాలా లాంగ్వేజ్ పీపుల్ కలిసి వాళ్ళతో మాట్లాడా కాబట్టి చాలా విషయాలు తెలిసాయి నాకు. అంటే వాళ్ళ కల్చర్ గురించి కానీ, వాళ్ళ ఫుడ్ గురించి కానీ, ప్రతి ఒక్కటి. సో అది చాలా స్పెషల్గా ఉంటుంది. అంటే మనకి వేరే లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి అని చెప్పి అంటే ఇక్కడ మెక్సికన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళని చూసి నాకు కూడా అట్లా స్పానిష్ అలాగే నేర్చుకోవాలి అలా అనిపించింది. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, కానీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెట్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అనమాట. అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా ఓకే చదువుకున్నాం, అప్పటి వరకు పేరెంట్స్ దగ్గరలోనే ఉన్నాము. అండ్ తర్వాత జాబ్ కొంచెం స్ట్రగుల్ అయినా ఫైనల్గా ఒక జాబ్ వచ్చింది. ఇంకా ఆఫీస్కి వెళ్ళి రావడం అదంతా ఒక కంఫర్ట్ జోన్లా ఉండేదన్నమాట. సో సడన్గా అది వదిలొచ్చినప్పుడు కొంచెం భయం వేసింది. అంటే కొంచెం జాబ్ వచ్చింది, మళ్ళీ ఈ మూమెంట్లో జాబ్ వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళి ఇంత పెద్ద పెద్ద లోన్ తీసుకొని ఇదంతా చేయడం అని. కానీ యాక్చువల్గా వచ్చిన తర్వాత లోపల భయం ఉన్న లోన్స్ గురించి ఇదంతా లైఫ్ మీద కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. అంటే ఏదైనా చేసి మనం బ్రతకొచ్చు, అండ్ అలానే మనకి కష్టపడితే మనకి పక్కగా రిజల్ట్ వస్తుంది అని చెప్పి లైఫ్ మీద చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. నాకు తెలిసి అబ్రాడ్లో ఉన్న వాళ్ళు చాలామందికి అక్కడ ఉన్నప్పుడు లైఫ్ మీద కాన్ఫిడెన్స్ ఉన్నా లేకపోయినా ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కా వచ్చి ఉంటుంది అనమాట. ఈవెన్ వాళ్ళు జాబ్ చేస్తున్నా, స్ట్రగుల్ అవుతున్నా, జాబ్ దొరకకపోయినా ఏమున్నా కూడా అంటే మనకు చాలా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. చాలా విషయాలు నేర్చుకుంటాం అనమాట మనం. అండ్ లైఫ్లో ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నాకు ఇండియాలో అండ్ అలానే అబ్రాడ్లో కూడా చాలామంది ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా ఈ 1 ఇయర్ జర్నీ నాకు చాలా నేర్పించింది. ప్రతి ఒక్కటి నా ఓన్గా చేసుకోవడం కానీ, అంటే చాలా థింగ్స్ నేను మేనేజ్ చేయడం, ఇదంతా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. ఈ వీడియో మంచిగా వెళ్తుందో లేదో నాకు తెలీదు, బట్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి అంటే అసలు ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి సజెషన్స్ ఇవ్వండి కామెంట్స్లో. నేను ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తా, ఈవెన్ నాకు తెలియకపోయినా తెలుసుకొని.
సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలానే ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.